గుడ్ మార్నింగ్ ఆల్. గంగవ్వ సీనుతో నువ్వు పెళ్లి చేసుకున్నవారా, ఎవరినిరా అని అడుగుతుంటే ఆ చిలకమ్మని అనగానే గంగవ్వ ఒక్కసారిగా షాక్ అయి, ఏంటి చిలకమ్మనా? ఆ ఇంట్లో ఉండే మతిలేని పిల్ల చిలకమ్మ అంటే ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకున్నావా అని అంటుంటే, గౌను గా అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను. అసలు ఆ చిలకమ్మ ఎవరో తెలుసా? మతిలేని అమ్మాయి కాదు, ఆ అమ్మాయి పేరు అలేఖ్య అని అంటుంటే ఇక అలానే గంగవ్వ చూస్తూ ఉంటుంది. అసలు జరిగిందంతా చెప్తాను ఇనుకో అని జరిగిందంతా అలెక్కి గురించి చెప్తూ ఉంటాడు. ఇక గంగవ్వ అది విని ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది. అయినా అమ్మాడి జీవితం నాశనం అవుతుందని నీ జీవితం నాశనం చేసుకుంటావారా? అసలు ఇంకా పెద్దింటి పిల్లని పెళ్ళేలా చేసుకున్నావురా? అసలు నువ్వు మతుండేలా చేసావారా? ఎర్రినాయలా అని గట్టిగా గంగవ్వ సీనుని తిడుతుంటే, నేను మంచి పని చేశాను. ఆ అలీకకి మంచిగా రోగం కుదిర్చాను, పెళ్లి చేసుకున్నాను, ఇప్పుడు గది నా పెళ్ళాం అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావురా? అసలు పెళ్లి చేసుకుంటే అంతా అయిపోతుందా అని గంగవ్వ అంటుంటే, నువ్వే కదా అన్నావు పెళ్లి చేసుకుంటే అంతా మంచిగా అవుతుందని. నేనెప్పుడు అన్నారా? ఒకసారి గుర్తు చేసుకో అని అంటుంటే ఇక గంగవ్వ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. పెళ్లి చేస్తే రోగం కుడుతుంది అనే విషయాన్ని గుర్తు చేసుకొని, నువ్వు మాట్లాడింది ఆనంది గురించా? అవును, నేను ఆనంది గురించి మాట్లాడాను. అలేఖ్య ఆదిత్యబాబు ప్రేమ విషయం తెలియగానే ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పుడు చోచాయించిన తర్వాత నిన్ను సలహా అడిగితే బాగుంటుందని నేను అడిగిన. అప్పుడు నువ్వు పెళ్లి విషయం చెప్పినాక అప్పుడు నాకు బాగా అర్థమైంది. ఆ పెళ్ళి నేను చేసుకుంటే అలేఖ్య రోగం కొడుతుందని ఇలా చేశాను అని అంటుంటే, నువ్వు ఎంత ఎర్రినైనవరా, నిన్ను ఇలా కాదు అని చెప్పి ఇక కొడుతుంటే, నువ్వు ఏం చేసినా సరే నేనైతే మంచి పని చేసిన, ఆయన నువ్వు ఇదంతా చేస్తుంటే ఆ అమ్మాయి ఇలా ఊకుందిరా అని అంటుంటే, నేను అలా ఎలా చేసుకుంటాను, దానికి మత్తు ఇచ్చి ఎత్తుకొచ్చి పెళ్లి చేసుకున్నాను అనగానే గంగవ్వ షాక్ అయి, అసలు నువ్వు మనిషివేనారా? మనిషిలా కాకుండా పశువులా ప్రవర్తించావేంద్ర? అసలు నువ్వెలా ఇలా ఆలోచించావు? పెద్దోళ్ళ ఇంట్లో ఇవన్నీ మామూలే, నీకెలా? నువ్వెందుకురా నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు? అయినా ఇప్పుడు వాళ్ళు కేసు పెడితే ఏమవుతుందో తెలుసా? నువ్వు జైలుకి పోతావు. పెద్దింటోళ్ళ విషయం కాబట్టి వాళ్ళు ఇప్పుడు కేసు పెడతారు అని అంటూ ఉంటుంది. వాళ్ళేం కేసు పెట్టరులే, నువ్వేం భయపడకు అని అంటుంటే, ఏమోరా, నువ్వు చేసిన పని అలానే ఉంది. అసలు నువ్వు ఏం చేస్తున్నావు అర్థమవుతుందా? ఆనంది జీవితం మంచిగా ఉండనీకి ఇంకో అమ్మాయి జీవితం నాశనం చేస్తావారా? అయినా అదేకే అలా కావాల్సిందే అని సీను అంటూ ఉంటే, రా నోరు, చేసిందంతా చేసింది కాక ఇంకా సమాధానించుకుంటున్నావా? ఇప్పుడు మన సింహాద్రి పద్మమ్మల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి. ఏంది గంగవ్వ అలా అంటావు? నేను చెప్పింది చేయరా, లేకుంటే నేను ఊరుకోను అని అంటుంటే ఇక సీన్ ఏం చేయలేక లోపలికి పోతూ ఉంటాడు. ఇక గంగవ్వ ఏడుస్తూ, అమ్మ ఎల్లమ్మ తల్లి, నువ్వే మా మనవడిని కాపాడాలి అని అంటూ ఉంటుంది. ఇక పద్మమ్మకి ఆనంది ఫోన్ చేసి జరిగిందంతా చెప్తుంటే ఇక పద్మమ్మ, ఏంటి ఆ సీనుగాడేంటి అలేఖ్యని పెళ్లి చేసుకోవడం ఏంటి అని అంటుంటే ఇక సింహాద్రి కూడా వింటూ ఉంటాడు. ఆదిత్యబాబు ఇంటికి వచ్చిందా అని అంటుంటే, లేదమ్మా ఇంకా రాలేదు అని ఆనంది చెప్తూ ఉంటుంది. సరే అమ్మ, ఆదిత్యబాబు ఇంటికి రాగానే ఫోన్ చేయి అనగానే సరే అంటూ ఉంటుంది. ఇక సింహాద్రి పద్మమ్మతో, ఏంది ఆ సీనుగాడేంది ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం ఏంది? అయినా ఆ అమ్మాయికి మనం ఎంత చేసాం? మన బిడ్డ అయితే ఆ అమ్మాయిని సొంత చెల్లెల్లో చూసుకుంది, అలాంటి అమ్మాయి మన బిడ్డని మోసం చేసింది అని అంటుంటే, అయినా అదంతా మన తలరాత. ఎప్పుడో ఆదిత్యబాబు ఆ అమ్మాయిని ప్రేమించడం ఏంటి, ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఆదిత్యబాబుని కావాలనుకోవడం ఏంటి? అయినా ఇక్కడ ఆదిత్యబాబు కూడా తప్పు ఉంది అని సింహాద్రి అంటుంటే, అల్లుడు గారు తప్పేముంది అని అంటుంటే, అల్లుడు గారు అమ్మాయికి ఈ విషయం ముందే చెప్పాలి కదా. ఓహో అలాగా, నువ్వు నన్ను పెళ్లి నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావు, ఆ విషయం నాకు చెప్పావా అని అంటుంటే, ఇప్పుడు నా కాలు బాగాలేదు కాబట్టి సరిపోయింది, లేదంటే నేను ఎగిరి తన్నేవాడిని. ఓహో, వీటికేం తక్కువ లేదు, నిజం మాట్లాడితే ఇలానే ఉంటుంది. అయినా ఇప్పుడు ఆ సీనుగాడే పెళ్లి చేసుకుంటే ఎవరికి నష్టం? అలేఖ్యక మన బిడ్డక అని అంటూ ఉంటాడు. ఇక ఆనంది ఆదిత్యకి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక సునంద శశికాంత్ కూడా చూస్తూ ఉంటారు. ఇక ఆనంది ఫోన్ రాగానే ఆదిత్య వెంటనే కాల్ కట్ చేస్తూ ఉంటాడు. మామయ్య గారు, ఆయన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, కాల్ కట్ చేస్తున్నారు అని చెప్పి అంటుంటే ఇక శశికాంత్ కూడా
వాడు ఫోన్ కట్ చేస్తున్నాడు కాబట్టి నువ్వు ఒకసారి కాల్ చేసి సునంద అని అంటుంటే నా ఫోన్ కూడా లిఫ్ట్ చేయడు అని సునంద అంటూ ఉంటుంది. కోపం మన మీద కాదు ఆనంది మీద కదా, నువ్వు ఒకసారి చెయ్యి అనగానే ట్రై చేస్తానని చెప్పి ఇక సునంద కూడా ఆదిత్యకి ఫోన్ చేస్తూ ఉంటుంది. రింగ్ అవుతుంది, మాట్లాడండి అని చెప్పి శశికాంత్కి ఫోన్ ఇస్తూ ఉంటుంది. ఆది అని చెప్పి మాట్లాడుతుంటాడు. చెప్పండి నాన్న, నువ్వు ఎక్కడున్నావురా అని అడుగుతుంటే నేను బయట ఉన్నాను. బయట అంటే ఎక్కడరా? దారిలో ఉన్నాను. ఆ దారి ఎక్కడుంది? ముందుంది. అయినా నువ్వు బయట ఉన్నావురా, నువ్వు ఇంటికి రారా అని అంటుంటే నేను ప్రశాంతత కోసం బయటకు వచ్చాను. ఆ ప్రశాంతత ఇంట్లో కూడా ఉంటుంది. మన మధ్య అపార్థాలు వచ్చింది నిజాలు తెలుసుకోవడానికి, అంతేకాని నువ్వు అపార్థం చేసుకొని బయటికి వెళ్ళడానికి కాదు. ఏమాత్రం మా మీద గౌరవం ఉన్నా నువ్వైతే ఇంటికి రావాలి అని చెప్పి కాల్ కట్ చేస్తూ ఉంటాడు. ఏమైంది అని సునంద అంటుంటే వాడు ఏం మాట్లాడడం లేదు అని శశికాంత్ అంటూ ఉంటాడు. ఆయన ఆదిత్య గారు ఇంటికి రాకపోవడానికి నేనే కారణం, నేను పుట్టింటికి వెళ్తాను అని ఆనంది అంటుంటే ఇది మీ ఇల్లు కాదా? ఆయన అలిగింది వాడు, అర్థం చేసుకోవాల్సిన వాడు. వాడే తిరిగి ఇంటికి రావాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఎవరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పి ఇక సునంద వెళ్ళిపోతూ ఉంటుంది. ఆనంది శశికాంత్తో ఆదిత్య గారు ఇంటికి వస్తారా అని అంటూ ఉంటే వాడు వస్తాడులే, నువ్వేం టెన్షన్ పడకు అని చెప్పి వెళ్తూ ఉంటాడు. ఇక గంగవ్వ సీనుతో పద్మమ్మ సింహాద్రి ఇంటికి వస్తుంది. ఇక జరిగిందంతా అందరికీ చెప్తూ ఉంటుంది. ఇక సింహాద్రి కోపంగా ఎర్రినాయలా నువ్వేమైనా మంచి పని చేసావురా అని కొడుతుంటే నేను బాగానే చేశాను, అమ్మడి జీవితం నాశనం అవుతుందని అలీకి మెడలో తాళి కట్టాను అని అంటుంటే ఇక సూర్య కూడా అసలు నువ్వు మంచి పని చేయలేదు, ఆయన వాళ్ళ విషయం వాళ్ళు చూసుకుంటారు కదా, వాళ్ళకి ఏం చేయాలో తెలుసు కదా అని సూర్య అంటుంటే ఇక గంగవ్వ ఏడుస్తూ మీరే మా మనవడిని కాపాడాలి, వాడు ఆ పెద్దంటి పిల్లని పెళ్లి చేసుకుంటే వారు ఊరుకోరు కదా, ఇప్పుడు వాళ్ళు కేసు పెడతారు, మీకు దండం పెడతాను అని చెప్పి జ్యోతి కాళ్ళు మొక్కుతుంటే ఏంటమ్మా ఇది, నువ్వు మాకంటే పెద్దదానివి అలా చేయొచ్చా అని అంటుంటే మీరు ఏదో ఒకటి చేయాలి అని అంటుంటే నువ్వేం బాధపడకు అని పద్మమ్మ కూడా చెప్తూ ఉంటుంది. అయినా నీ వల్లేరా ఇదంతా అని సీనుని తిడుతూ ఉంటుంది. ఎందుకురా ఇలా చేసావు, వాళ్ళు పేసి పెట్టకుండా ఏదోలా మీరే చూడాలి అని అంటుంటే మనమేం చేయగలం అని సూర్యతో జ్యోతి అంటుంటే ఒకసారి నువ్వు కాల్ చేయి, జరిగిందంతా చెప్పు, వాళ్ళు ఏమంటారో విందాం అని సూర్య అంటుంటే ఇక వెంటనే జ్యోతి కాల్ చేస్తూ ఉంటుంది. ఇక సునంద జ్యోతి కాల్ వచ్చింది అని చెప్పి ఇక కాల్ లిఫ్ట్ చేస్తూ ఉంటుంది. సునంద గారు, గంగవ్వ మాతో ఉంది, జరిగిందంతా తెలిసింది, అలేఖ్య పెళ్లి చేసుకోవడం సీను తప్పే అని అంటుంటే వాడిని రావేదమని 2 తగిలియండి, ఆయన మా దగ్గర ఉన్న అమ్మాయిని అలా చేసుకోవడం తప్పు కదా, బాధ్యతగా మేము చూసుకుంటున్నాము, అలాంటిది మాకు తెలియదా ఏం చేయాలనేది, ఒక ఫ్రెండ్ కోసం ఇలా చేయొచ్చా, ఆ అమ్మాయి జీవితంతో ఆడుకోవచ్చా అని అంటుంటే తెలియక చేశాడు సీను, వాళ్ళు భయపడుతున్నారు, కేసు ఎక్కడ పెడతారో అని అంటుంటే మేము ఎవరి మీద ఈ కేసు పెట్టడం లేదు, ఇప్పుడు మేము అది ఆలోచించడం లేదు, ఆదిత్య వచ్చాడా అని జ్యోతి అంటుంటే ఇంకా రాలేదు అని చెప్పి సునంద అంటుంటుంది. ఇంకేమైనా మాట్లాడాలా? లేదు అని చెప్పి కాల్ కట్ చేస్తూ ఉంటుంది. చూశారు కదా, వాళ్ళు కేసు ఏం పెట్టడం లేదంట అనగానే గంగవ్వ ఇక ఆనందపడుతూ ఉంటుంది. అలేఖ్య ఇప్పుడు ఆ ఇంట్లో ఉంది అని సీను అంటుంటే ఇప్పుడు ఏం చేయమంటారా, కాపురానికి తీసుకురమ్మంటావా అని సింహాద్రి అంటుంటే అది కాదు మామ, ఇప్పుడు అలేఖ్య ఆ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, అమ్మాడి జీవితంలో నాశనం చేస్తుంది అని అంటుంటే చెప్పేది విని సీను, ఇప్పుడు ఆ అమ్మాయి నీ తాళి తెంపి నీ దగ్గర పెట్టింది, ఇప్పుడు అమ్మాయి సైలెంట్గా ఉంది, ఇప్పుడు నువ్వేమైనా చేస్తే మళ్ళీ పెద్దదవుతుంది, ఇప్పుడు నువ్వు కూడా సైలెంట్గా ఉండు అని అంటుంటే నేను ఇప్పుడు సైలెంట్గా ఉంటాను, అమ్మాయి ఏమన్నా జరగాలి అప్పుడు దాని సంగతి చెప్తాను, అలేఖ్య నేను ఊరికే వదిలిపెట్టాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక అలేఖ్య కూర్చొని ఉంటే ఇక జీవన అలేఖ్యతో నువ్వు ఇంటి రేపు ఇలా కూర్చొని ఉంటావు అని అంటుంటే ఆదిత్య వచ్చే వరకు, ఆదిత్య వస్తాడనుకుంటున్నావా, వస్తాడు, నా కోసం వస్తాడు, నువ్వేమైనా లైనానా, తనేమైనా మజ్నునా అని అంటుంటే ఆయన ఆదిత్య నా కోసం వస్తాడు చూడు అని చెప్పి అంటుంటే నువ్వు ఇప్పుడు సీను గాడి పిల్లానివి అని జీవన అంటుంటే నేను గాడి పిల్లామింది, ఆయన నీకు ముందే చెప్పాను ఆ సీనుతో నాకు టెట్టుండని,
కానీ నువ్వు విన్నావా? లేదు. నాకేమైనా ముందే తెలుసా వాడు నీ మెడలో తాళి కడతాడని అని అంటుంటే, అయినా సరే ఇప్పుడు నా టార్గెట్ ఆదిత్య దక్కించుకోవడమే నా టార్గెట్ అని అంటుంటే, ఇప్పుడు బావగారు వస్తారో లేదో తెలియదు. ఇంట్లో వాళ్ళు కూడా చూస్తూ ఊరుకోరు. రేపు బావగారు రాకుంటే నిన్ను ఇంట్లో నుంచి పంపిస్తారు అనగానే అలెక్కే షాక్ అవుతూ ఉంటుంది. నువ్వేదో ఒకటి చేయాలి అని చెప్పి జీవనతో అంటుంటే, ఇక జీవన సరే ఆగు, వాళ్ళు ఏం చేస్తున్నారో చూసొస్తాను అని చెప్పి వెళ్తూ ఉంటుంది బయటికి. ఇక చైతన్య అందరూ ఆదిత్య కోసం వెయిటింగ్ చేస్తూ ఉంటే, ఇక చైతన్య ఆనందితో నువ్వేం బాధపడకు వదిన, సాయంత్రం వరకు చూద్దాం, అన్నయ్య రాకపోతే గెస్ట్ హౌస్లో ఉన్నట్టు అక్కడికి వెళ్దాం అని అంటుంటే, అప్పుడే ఆదిత్య కారు దిగి వస్తూ ఉంటాడు. ఆదిత్య వచ్చాడు అని చెప్పి ఇక అందరూ ఆదిత్య దగ్గరికి వెళ్తూ ఉంటారు. అలేకే చెప్పింది నిజమే, బావగారు వచ్చారు అని చెప్పి జీవన కూడా అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే ఆదిత్య నువ్వు వచ్చావా అని చెప్పి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఆదిత్య గారు అని ఆనంది కూడా ఆనందపడుతూ ఉంటే, ఇక కోపంగా లోపలికి వెళ్తూ ఉండగానే ఈ అలేఖ్య రూమ్ని చూసి అలేఖ్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు. డోర్ క్లోజ్ చేసి అలేఖ్య దగ్గరికి వెళ్తూ ఉంటాడు. ఆదిత్య నువ్వు వచ్చావా? నాకు భయంగా ఉంది. నేను చచ్చిపోవాలని నాకు ధైర్యం సరిపోవడం లేదు. ఏం చేయాలో అర్థం కావడం లేదు. నన్ను చంపే ఆదిత్య అని అంటుంటే ఆదిత్య కూడా అంటుంటే, చూసావా వదినతో మాట్లాడలేదు కానీ ఆ అలేఖ్య దగ్గరికి వెళ్ళాడు అని చైతన్య అంటూ ఉంటాడు. మరేం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.